హాయ్ గైస్, ఐమ్ శ్రీష, ఐమ్ వెల్నెస్ కోచ్. ఈరోజు వీడియోలో మనం ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాము. అండ్ ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మేజర్గా ప్రోటీన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ యానిమల్ ప్రోటీన్, ద అదర్ ఈజ్ ప్లాంట్ ప్రోటీన్. ఈ రోజుల్లో చాలామంది అనుకునేది ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ప్రోటీన్ తినాలని చెప్పేసి చికెన్ తింటున్నారు, మటన్ తింటున్నారు, ఎగ్స్, ప్రాన్స్, ఫిష్ ఇలా అన్ని రకరకాలుగా తింటున్నారు. అండ్ అలాగే రకరకాలుగా చెప్తూ వస్తున్నారు. కానీ ఇది యాక్చువల్గా మంచిదా అంటే సగం మంచిది, సగం బాడీకి యాక్చువల్గా కావాల్సింది ఏంటంటే మనము అన్ని రకాల అమినో యాసిడ్స్ని మన బాడీకి అందిస్తూ ఉండాలి. అండ్ ప్రోటీన్ ఈజ్ మేడప్ ఆఫ్ అమినో యాసిడ్స్. సో ఇలా అన్ని రకాల అమినో యాసిడ్స్ని మనం బాడీకి అందించాలి. కానీ ఈ నాన్ వెజ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకి అన్ని రకాల అమినో యాసిడ్స్ అనేది మన బాడీకి అందదు. మన బాడీలో డైజెషన్ అనేది ది బెస్ట్గా జరగడానికి అండ్ స్ట్రెస్ ఫ్రీ బాడీని మెయింటైన్ చేయడానికి ప్లాంట్ ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్. మనలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నాన్ వెజ్ అనేది అరగడానికి చాలా టైం పడుతుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తిన్నది అరగడానికి 24 hours అనేది పడుతుంది. అండ్ మటన్ తిన్నది అరగడానికి 48 hours to 72 hours అనేది పడుతుంది. కానీ జనరల్గా ప్రోటీన్, నాన్ వెజ్ ప్రోటీన్ ఎందుకు తింటున్నారంటే చాలామంది వాళ్ళలో ఇమ్యూనిటీ పెరగడానికి అండ్ ఆల్సో బాడీలో మజిల్ అనేది పెరగడానికి తింటున్నారు కదా. కానీ చాలామందికి ఇది సరిగ్గా అరగకపోవడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, అండ్ ఆల్సో వెయిట్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఈరోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ ప్రోటీన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. దాట్స్ ప్లాంట్ ప్రోటీన్ అనమాట. ఈ ప్లాంట్ ప్రోటీన్ అనేది చాలా ఈజీ టు డైజెషన్ అనేది ఈజీగా జరిగిపోతుంది. అండ్ ఇది ఎవరైనా తీసుకోవచ్చు. వేరస్ యానిమల్ ప్రోటీన్ ఏంటంటే వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్. సో దాట్స్ ద మేజర్ డిఫరెన్స్. జనరల్గా మనకి ప్రోటీన్ అనేది సోయాలో దొరుకుతుంది, మిల్క్ ప్రోడక్ట్స్లో దొరుకుతాయి, పన్నీర్లో కూడా ప్రోటీన్ అనేది మనకు అందుతుంది. అండ్ ప్రపంచంలో ది బెస్ట్ ప్రోటీన్ ఏంటంటే సోయా ప్రోటీన్ అనమాట. ఎందుకంటే ఈ సోయా ప్రోటీన్లో మనకు అన్ని రకాల అమినో యాసిడ్స్ అనేది దొరుకుతాయి. అండ్ దట్ ఈస్ వై దిస్ సోయా ప్రోటీన్ ఇస్ కాల్డ్ యాజ్ అ కంప్లీట్ ప్రోటీన్. సోయా బీన్స్ అనేది అందరికీ తెలిసిందే కదా. సో దాంట్లో నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్ వల్ల వచ్చే ప్రోటీన్ ఈ ప్లాంట్ ప్రోటీన్. అండ్ ఈ ప్రోటీన్ అనేది మన బాడీకి అందించడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే బాడీలో ఉన్న ప్రతి అవయవానికి ఎప్పుడైతే మనం ప్రోటీన్ అందిస్తామో అది చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో చాలా హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో హ్యాపీగా ఉండడానికి చాలా బాగా తోడ్పడుతుంది. ఎంత ప్రోటీన్ని మనం అందించాలంటే 1 kgకి 1 gram ఆఫ్ ప్రోటీన్ అనేది అందించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 80 kgs ఉన్నాడంటే 80 grams ఆఫ్ ప్రోటీన్ అనేది అందించాలి. అండ్ 90 kgsకి 90 grams ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎదిగే పిల్లలకి ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది అందించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 kg బరువుకి 1.5 gram ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియన్స్ ఆర్ ల్యాకింగ్ ప్రోటీన్. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో జనరల్గా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అండ్ బాడీకి ఏదైతే అవసరమో ఆ ప్రోటీన్ అనే దాన్ని తక్కువగా తీసుకుంటున్నారనమాట. ప్రోటీన్ని కనుక మనం డైలీ కరెక్ట్గా తీసుకోగలిగితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనం పొందొచ్చు. అండ్ అవి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ప్రోటీన్ అనేది కరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకు ఆకలి అనేది ఉండదు. అంటే హంగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. మనము అబ్జర్వ్ చేస్తే చాలామంది ఒకదాని తర్వాత ఒకటి పదే తింటూనే ఉంటారు. కొంత ఆకలి అవ్వడం వల్ల అండ్ కొంత ఏంటంటే వాళ్ళకి తినాలన్న కోరిక పుట్టడం వల్ల అలా చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి జనరల్గా ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తామో ఇలా ఆకలి అనేది ఉండదు. సో అది మేజర్ బెనిఫిట్ కదా, చాలా ఇంపార్టెంట్ అది. సెకండ్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే ప్రోటీన్ తీసుకోవడం వల్ల మజిల్ గ్రోత్ ఉంటుంది. అంటే బాడీలో మజిల్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. అండ్ ఎప్పుడైతే బాడీలో కండ పెరుగుతుందో అప్పుడే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో మజిల్ గ్రోత్కి ప్రోటీన్ తీసుకోవడం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి బోన్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. జనరల్గా మనం చాలామంది నోటి వెంట ఈ మధ్యకాలంలో వింటున్నాం ఏంటంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయి, చేతుల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నట్టు వింటున్నాం కదా. అది ఎందుకు అవుతుందంటే జనరల్గా ఏదైతే బాడీ
లో బోన్స్కి ఏదైతే ఫుడ్ అవసరమో ఆ ఫుడ్ అంటే ప్రోటీన్ని సరిగా ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. ఎప్పుడైతే ప్రోటీన్ కరెక్ట్గా బాడీకి అందిస్తూ ఉంటామో అప్పుడు బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ప్రోటీన్ అనేది కరెక్ట్గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది త్వరగా అవుతారనమాట. అంటే జనరల్గా ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళ బాడీలో షుగర్ లెవెల్స్ని పెంచేస్తుంది. బట్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఒకటి బోన్స్ అనేది స్ట్రెంగ్తన్ అవుతాయి, నెక్స్ట్ మజిల్స్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది, అండ్ ఆల్సో వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ తీసుకోవడం వల్ల 3 to 4 hours వరకు ఆకలి అనేది వేయకుండా చూస్తుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే మార్నింగ్ టైంలో షేక్ తీసేసుకుంటారు, ఆ తర్వాత మధ్యాహ్నం వరకు వాళ్ళకి ఎలాంటి టెంప్టేషన్స్ లేకుండా, ఎలాంటి ఆకలి అవ్వకుండా, ఎలాంటి క్రేవింగ్స్ అనేవి పుట్టకుండా, అసలు నీరసం ఉండకుండా ఈ షేక్ అనేది కాపాడుతుంది. ఇప్పుడు ఇది వినగానే చాలామందికి ఈ షేక్లో ఏం యాడ్ చేస్తారో అన్న డౌట్ వచ్చి ఉంటుంది కదా. సో ఇందులో పర్సనలైజ్డ్ ప్రోటీన్ అనేది యాడ్ చేస్తారు కాబట్టి ఆకలి అనేది వెంటనే అవ్వకుండా కాపాడుతుంది మనని. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి లేట్ నైట్ స్నాకింగ్ నుంచి కాపాడుకోవచ్చు. చాలామందికి అర్ధరాత్రుల్లో ఆకలి అవుతూ ఉంటుంది అండ్ ఏదో ఒకటి తినాలన్న కోరిక పుడుతూ ఉంటుంది. దట్స్ కాల్డ్ అస్ క్రేవింగ్స్. సో ఏదైనా తింటే బాగుంటుంది అన్న ఫీలింగ్ నుంచి కాపాడుకోవాలంటే మనం ప్రోటీన్ అనేది కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ప్రోటీన్ని మనం కరెక్ట్గా అందిస్తూ ఉంటామో లైక్ లేట్ నైట్ తినాలన్న కోరిక, లేకపోతే బిర్యానీస్, ఇలాంటి క్రేవింగ్స్ ఏవైతే ఉంటాయో, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నిటినీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే అలాంటి ఫీలింగ్స్ రాకుండా కంట్రోల్ అవుతుంది ఆటోమేటిక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ వచ్చేసి ప్రోటీన్ తీసుకోవడం వల్ల మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో బాడీలో మెటబాలిజం ఇంప్రూవ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఏజ్ గ్రోస్ అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మెటబాలిజం అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. బట్ ఎప్పుడైతే ప్రోటీన్ అనేది కరెక్ట్గా మన బాడీకి అందిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన బాడీలో మెటబాలిజంని పెంచుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే బాడీ స్టిఫ్గా ఉండడానికి ప్రోటీన్ ప్లేస్ అ వైటల్ రోల్ అనమాట. అంటే తొందరగా ముసలి వాళ్ళలా కనిపించకుండా ఉండడానికి, ఏజ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపించకుండా ఉండడానికి, అండ్ ఆల్సో బాడీ ఉంగిపోయినట్టు ఉండకుండా ఉండడానికి ఈ ప్రోటీన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అందించడానికి కారణం ప్లాంట్ ప్రోటీన్. సో ప్లాంట్ ప్రోటీన్ ఇస్ రికమెండెడ్ అండ్ యానిమల్ ప్రోటీన్ ఇస్ నాట్ రికమెండెడ్. హెర్బలైఫ్లో ప్రోటీన్ పౌడర్ అనేది దొరుకుతుంది, అది కూడా పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్, అండ్ ఇట్స్ ద బెస్ట్ ప్రోటీన్ పౌడర్ అండ్ ఎస్పెషల్లీ ఇట్స్ ప్లాంట్ బేస్డ్. ఎవరైతే షేక్ అనేది తీసుకుంటున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రోటీన్ అనేది అందుతుంది. అండ్ ఎవరికైతే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందో, ఎవరికైతే బోన్స్ స్ట్రాంగ్గా లేవో, ఎవరికైతే మజిల్ ఫార్మేషన్ అనేది సరిగ్గా లేదో, అండ్ ఎవరికైతే పదే ఆకలి అవుతూ ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ ఈ ప్రోటీన్ పౌడర్ని ఐదర్ కూరల్లో కలిపి తీసుకోవచ్చు, ఆరల్స్ చపాతీ పిండిలో మిక్స్ చేసుకొని ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది అందుతుంది. ఎందుకంటే ద మోర్ ప్రోటీన్ యూ టేక్ ద మోర్ బెనిఫిట్ యువర్ బాడీ విల్ గెట్. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టామినా పెరగాలంటే, బోన్ స్ట్రెంగ్తన్ అవ్వాలంటే, మజిల్స్ గ్రో అవ్వాలంటే, క్రేవింగ్స్ అనేది లేకుండా ఉండాలంటే, వెయిట్ లాస్ అవ్వాలంటే, ఆకలి అవ్వకుండా ఉండాలంటే, తగ్గిన బరువుని మళ్ళీ పెరగకుండా ఉండాలంటే ప్రోటీన్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రోటీన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో షేర్ చేయండి. ప్రతిరోజు మేము చెప్పేది ఏదైనా సరే అది హెల్త్ రిలేటెడ్ టాపిక్సే అయ్యి ఉంటాయి, ఎలాంటి అనవసరమైన టాపిక్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్కి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, అండ్ స్టామినా ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి, అండ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి ఎలా తగ్గించుకోవాల్సి ఉంటుంది, ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, ఇలాంటి వేరియస్ టాపిక్స్ మీద వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఎందుకు చేస్తున్నామంటే చాలామంది వేరియస్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు, అండ్ ఈ వీడియోస్ వల్ల వాళ్ళకి కొద్దిగైనా ఉపయోగపడతాయి అనేసి ఈ వీడియోస్ చేయడం. చాలామందిలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అనేది మిస్ అవ్వడం వాళ్ళ బాడీలో, అదే ప్రోటీన్. వేరియస్ నట్స్లో ప్రోటీన్ ఉంది అండ్ వేరియస్ డ్రై ఫ్రూట్స్లో కూడా మనకి ప్రోటీన్ అనేది అందుతుంది. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ని మనం కరెక్ట్గా తీసుకుంటామో ఏదైతే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందో దాని నుంచి బయటపడతాము. సో మీకు ఇంకా ప్రోటీన్ గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఎలాంటి ఫుడ్లో ప్రోటీన్ అనేది అందుతుంది అనేది తెలుసుకోవాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. ఐఎమ్ శిరీష, ఐఎమ్ పర్సనల్ వెల్నెస్ కోచ్. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్
ఊరికే కూడా ఉండకండి, కమెంట్ కూడా చేయండి. అండ్ మీకు ఇంకేదైనా హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నా నంబర్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్.